కావు. मस्त సూపర్ సూపర్ फ्रेंड्स చూసారు కదా थोड़ा रोस्टिंग है और घी बहुत ज़्यादा लगा हुआ है. టేస్ట్ అయితే చాలా బాగుంది. అల్టిమేట్. అసలు నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేశారంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పెసరట్టు, ఉప్మా పెసరట్టు, పెసరట్టు రూపుతో చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అది ఎలా నానబెట్టుకోవాలో మెజర్మెంట్తో సహా చూపిస్తాం. మా హోటల్లో ఎలా చేస్తామో అదే విధంగా మీరు మీ ఇంట్లో చేసుకునేటట్లు ఉంటుంది ఈ వీడియో. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. పెసలు నైట్ మొత్తం నానబెట్టాలి, అలాగే మాసం లేదు. 1 గంటన్నర 2 గంటలు నానితే చాలు పెసలు. నేను గ్లాసుడ్ పెసలు తీసుకుంటాను. గ్లాసుడ్ పెసలు ఇక వాటర్లో వేసుకుంటాను. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి కొంచెం, అల్లం ముక్కలు కొంచెం ముందుగానే కట్ చేసుకున్నాను. ఇవి మంచి కడిగేసి ఇందులో వేసుకున్నాను. అలాగే ఈ పచ్చిమిర్చి అల్లంతో పాటు ఇవి రైస్ అండి. ఇవి 1 పిడికెడు రైస్ ఉంటాయి. 1 పిడికెడు రైస్ కూడా వేసుకుంటాను. షుగర్ ఉన్న వాళ్ళు రైస్ ని స్కిప్ చేసేవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పెసరట్టు తిన్న ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఈ రైస్ ని వేయక్కర్లేదు, డైరెక్ట్ గా పెసలేసి కొట్టేయచ్చు. ఈ రైస్ అనేవి ఆప్షనల్, రైస్ వేయకపోయినా పర్వాలేదు. ఇవి 1 గంటన్నర 2 గంటలు నానితే చాలు. నైట్ మొత్తం నానాలి. నానిన తర్వాత మార్నింగ్ మిక్సీ కొట్టుకోవాలి, అవి ఏం అవసరం లేదు. అసలు 1 గంటన్నర 2 గంటలు నానితే సరిపోతుంది. ఇవి 2 గంటల కన్నా నానబెట్టిన తర్వాత మిక్సీ కొట్టుకుంటాం. తర్వాత దోశ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నానబెట్టుకునే పెసల్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. నేను తక్కువే కాబట్టి మిక్సీలో వేసుకుంటాను, ఎక్కువైతే గ్రైండర్లో వేస్తాను. నేను ఇంట్లో ఎలా చేయాలి అది చెప్పడానికి మాత్రమే కొంచెం నానబెట్టాను. ఇవి బాగా నానక్కర్లేదు, నార్మల్గా ఉన్నది. ఇవి ఇంకా చెప్పాలంటే ఇది పచ్చి కూడా డైరెక్ట్గా వేసి పట్టవచ్చు, ఏం కాదు. రాళ్ళు ఉంటాయా, రాళ్ళు లేకుండా కడుక్కోవాలి. నేను చిల్లుల గిన్నెలో వడబెట్టుకున్నాను రాళ్ళు లేకుండా. పెసల్లో రాళ్ళు కూడా వస్తాయి. చూడండి, ఎలా అయితే నానబెట్టుకున్నామో అలానే పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇందులోనే వేసుకున్నాను. చూసారు కదండి, మనం నానబెట్టుకున్నవన్నీ పచ్చిమిర్చి అల్లం ఇందులోనే వేసాను. ఇప్పుడు ఇలాగే ఇది గ్రైండర్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్ కూడా ఇందులోనే కొంచెం వేసుకుంటాను. ఇందులోనే కొంచెం కల్లుప్పు, రుడ్డుప్పు కొంచెం వేసుకున్నాను సరిపడ్డ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం మిక్సీ కొట్టుకున్నాం. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. కొంచెం పచ్చిమిర్చి పసుపు వల్ల ఈ కలర్ వచ్చింది. యాక్చువల్ గా ఈ పచ్చిమిర్చి అల్లం వేసాం కదా, వాటి వల్ల దీని ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అంత బాగుంటది, చాలా బాగుంటది. స్మెల్ బాగుంటది, తినడానికి కూడా ఉన్న టేస్ట్ బాగుంటది. నెక్స్ట్ ఈ పసుపు వేసాం కదా, ఈ పసుపు పచ్చిమిర్చి వల్ల మనకి ఈ కలర్ అనేది వస్తుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటది, కస్టమర్కి చూడడానికి కూడా లుక్ బాగుంటది, తినడానికి బాగుంటది, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, అల్లం పచ్చిమిర్చి కంపల్సరీ పెసరట్టుకి, ఉప్మా పెసరట్టుకైనా, ఆనియన్ పెసరట్టుకైనా, ప్లెయిన్ పెసరట్టుకైనా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది.
అలాగే పచ్చిమిర్చి కూడా ఇంపార్టెంట్. ఇలానే కట్ చేసుకోవాలి నైస్గా. పచ్చిమిర్చి, అల్లం, దోశ పిండి అంటే పెసరట్టు పిండి ఎలా ఉండాలి. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే కొంచెం లూజ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కంపల్సరీగా వేయాలి పెసరట్టుకి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ జీలకర్ర, నెక్స్ట్ అల్లం ముక్కలు, ఆయిల్ వేసుకోవాలి. तुम लोग बाइक में जाओ, मैं हामिद కావు मस्त है, सुपर. సూపర్. ఫ్రెండ్స్ చూసారు కదా, थोड़ा रोस्टिंग है और घी बहुत ज़्यादा लगा हुआ है. టేస్ట్ అయితే చాలా బాగుంది. అల్టిమేట్. అసలు నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేశారంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇంట్లో మీరు ఇలానే చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది. చాలా ఈజీ పద్ధతి ఇది. ఎక్కడైనా ఇలా చేస్తారో. ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు మాత్రం రైస్ వేయొద్దు. రైస్ వేయకుండా చేయండి. అంటేనే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. బాయ్.